ఏ హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. యాక్చువల్లీ నేను ఈరోజు ఈ వీడియోలో మీ అందరికీ నా మే మంత్ ప్రాఫిట్ అండ్ లాసెస్ చూపించాలనుకుంటున్నాను. ఇది చూపించాలనేది మ్యాండేటరీ కాదు, బట్ న్యూగా ట్రేడింగ్ స్టార్ట్ చేసి బిగినర్స్కి ట్రేడింగ్లో చాలా కన్ఫ్యూజన్స్, చాలా డౌట్, మనకు ఒక కైండ్ ఆఫ్ స్ట్రెస్ అనేది మైండ్లో ఉంటుంది. సో అవన్నీ నేను ఫేస్ చేసి దానివల్ల నేను వచ్చాను కాబట్టి మీ అందరికీ నేను ఒక నా మిస్టేక్స్ అని మీకు షేర్ చేసి అలాంటి మీరు ఫర్దర్గా చేయరని, అలానే మార్కెట్లో ఏమేమి చేయాలి, ఎలా ఉండాలనేది ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఎండ్లో మనం డిస్కస్ చేసుకుందాం. సో నేను బై ఎండ్ ఆఫ్ ద డే నేను లాసెస్లోనే మిగిలాను ఫ్రెండ్స్. యాక్చువల్లీ మే మంత్ ఓవరాల్గా నాకు 3 days బ్యాడ్ డేస్, మిగతా అన్ని డేస్లో నేను గ్రీన్లోనే ఉన్నాను. సో అవి ఇప్పుడు చూద్దాము. సో మీకు మామూలుగా జెరోదా వాడుతున్నట్లయితే మీకు మీ ప్రాఫిట్ అండ్ లాసెస్ మీరు ఆల్రెడీ తెలుసు, మొబైల్ యాప్లో చూసుకుంటారు, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బట్ స్టిల్ నేను ఈ ప్రాసెస్ ఏదో మీకు చూపించాలనుకుంటున్నాను కాబట్టి మళ్ళీ ఒకసారి నేను ఇక్కడ చూపిస్తున్నాను. సో ఇక్కడ మీరు వెళ్ళేసి కన్సోల్కి వెళ్ళి లాగిన్ అయిన తర్వాత జెరోదా అకౌంట్లోకి వెళ్ళేసి మామూలుగా జెరోదా అకౌంట్లోకి వెళ్ళిన ప్రొఫైల్ పైన క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కన్సోల్ వస్తుంది. ఇక్కడ చూడండి, ప్రొఫైల్, కన్సోల్ పైన క్లిక్ చేస్తేనే ఇది వస్తుంది అనమాట. సో కన్సోల్ పైన క్లిక్ చేస్తేనే డాష్ బోర్డు, పోర్ట్ఫోలియో, రిపోర్ట్స్, ఫండ్స్ అండ్ అకౌంట్. సో రిపోర్ట్స్ దగ్గరకు వచ్చేయండి, రిపోర్ట్స్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్. సో ఇక్కడికి వచ్చేసి ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ సెగ్మెంట్, ప్రాఫిట్ అండ్ లాస్ కంబైన్డ్ బోత్. ఇక్కడ రేంజ్ చూడండి. సో నేను ఫస్ట్ వీక్ చూపిస్తాను మీకు. మే 1st నుంచి వచ్చేసి మే 10th వరకు వేసుకోండి. మే 10th వరకు. సో మే 1st నుండి మే 10th వరకు. సో నా ప్రాఫిట్ 27,900 సో 27,960 రూపీస్ నా ప్రాఫిట్ ఇది. ఓకే, సో గ్రీన్లో ఉండు. సో ఇప్పుడు ఓవరాల్గా మంత్కి వస్తే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నా ఓవరాల్ మంత్ నా లాస్ వచ్చేసి 50,380 రూపాయలు నా లాస్ ఓవరాల్ మంత్. సో నేను ఎందుకు ఇంత లాస్తో ఎండప్ అయ్యానంటే, నేను యాక్చువల్లీ అప్పుడు 50K క్యాపిటల్తో ట్రేడ్ చేస్తున్నాను. మే మంత్ మొత్తం 50K క్యాపిటల్తో ట్రేడ్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ వీక్ నాకు ఒక 30K ప్రాఫిట్ వచ్చింది. ఫస్ట్ ఎనీ ట్రేడింగ్ సెషన్స్ 7 ట్రేడింగ్ సెషన్లో నాకు 30K ప్రాఫిట్ వచ్చింది. సో నెక్స్ట్ నేను ఎక్కడ రాంగ్ అయ్యాను, సో నా మిస్టేక్స్ ఏంటి అవన్నీ చూసుకుందాం. సో ఆ మిస్టేక్స్ మీరు ఫర్దర్గా రిపీట్ చేయొద్దని నేను ఈ వీడియో చేయడము. అలానే మీరు బిగినర్స్ అయితే మార్కెట్లో ఏమేమి చేయాలనేది కూడా మనం ఈ వీడియో ఎండ్లో డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, మే 14th ఫ్రెండ్ నాకు ఒక 7,314 లాస్ వచ్చింది. సో ఆ రోజు యాక్చువల్లీ నేను ఫిన్ నిఫ్టీ ఈరోజు ఆడుతున్నాను. సో మే 15th అంటే మీకు ఆల్రెడీ ట్యూస్డే అయితే ఫిన్ నిఫ్టీ వస్తుంది. ఫిన్ నిఫ్టీ ఈ రోజులో నేను ఆ రోజు ట్రేడ్ చేస్తున్నాను. బట్ నా ట్రేడ్ లాస్ట్ మూమెంట్లో నాకు హ్యూజ్ ప్రాఫిట్ వచ్చేది, ఆల్మోస్ట్ అరౌండ్ ఒక 1 lakh వరకు వచ్చేది. బట్ నేను అంతవరకు లేకుండా మిగతా ఎమ్మటే క్లోజ్ చేశాను. అప్పటికే నా ట్రేడ్ బిగినింగ్ ఆఫ్ ద డేనే లాస్లో ఉన్నది. సో అదంతా రికవర్ చేసి ఇంకా లాస్ట్లో ఆ ట్రేడ్ హీరో అయింది. నేను సర్టన్ టైంలోనే తీసేసాను, ఇంకా లాస్కి వెళ్ళిపోద్దామని. సో అది మళ్ళీ హీరో అయిపోయింది. బట్ అది నేను అన్ఫార్చునేట్లీ క్యాప్చర్ చేయలేకపోయాను. సో అప్పటికి నాకు ప్రాఫిట్ 30K ప్రాఫిట్ ఉన్నది, 30 సంథింగ్ ప్రాఫిట్ ఉన్నది. సో 7K అయితే ఓకే అని లైట్ తీసుకున్నాను. సో నెక్స్ట్ డే చూడండి ఫ్రెండ్స్, 46,000 క్లోజ్లీ, 5 రూపీస్ తక్కువ, 46,000 లాస్. సో ఇదేంటంటే ఫ్రెండ్స్, ఇది ఒక ఈవెంట్ ఫ్రెండ్స్ యాక్చువల్లీ. సో మనకు ఈ మధ్య మీరు ట్రేడింగ్లో కంటిన్యూస్గా చూస్తుంటే, న్యూస్ని అవి ఫాలో అవుతుంటే, అదర్ యూట్యూబ్ ఛానల్స్లో చెప్తుంటారు, ఇవన్నీ మీరు ఫాలో అవుతుంటే మనకు యాక్చువల్లీ ఈ మే 15th 2 days ముందర సో ఏం జరిగింది, అమిత్ షా గారు మామూలుగా సోషల్ మీడియాలకు వచ్చేసి మామూలుగా టీవీ ఛానల్లో వాటిలో ఏం చెప్పారంటే, నెక్స్ట్ మన బీజేపీ గవర్నమెంట్ వస్తుందని చెప్పేసి చెప్పారు. సో దానివల్ల ఆ రోజు షార్ప్ 245కి మార్కెట్స్ ఒక రేంజ్లో ర్యాలీ అయ్యాయి. సో అదొకటి. సో నెక్స్ట్ డే కాకుండా ద నెక్స్ట్ డే ఇక్కడ ఏం జరిగిందంటే, ఆ రోజు నేను ఏదో ట్విట్టర్లోనో ఏదో టెలిగ్రామ్ ఛానల్లోనో ఏదో చూశాను ఒక న్యూస్. నిర్మలా సీతారామన్ కూడా సేమ్ అదే న్యూస్ ఇచ్చారు. సో ఆ రోజు యాక్చువల్లీ వచ్చేసి యాక్చువల్లీ వెన్స్డే, మే 15th వెన్స్డే. సో ఎందుకంటే మనం ఏదో లాస్లో ఉన్న రోజెస్ కదా, సో లాస్ట్లో ఉన్న డేస్లో మనం ఆ రోజులు మర్చిపోలేము.
వెన్స్డే 15th ఆ రోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ. సో మార్నింగ్ నేనేం చేశానంటే చార్ట్ అంతా ప్రిపేర్ చేసుకుని రెడీ చేసుకుని, చార్ట్ నేనేం చూడలేదు ఫ్రెండ్స్. చార్ట్ చూడకుండానే డైరెక్ట్ నాకు బాగా గుర్తుంది 48,800 కాల్ వేసేసాను. సో నేను 48,800 కాల్ వేసాను. 48,900 అనేది ఒక మంచి రెసిస్టెన్స్ లెవెల్, దానిపైన సస్టైన్ అయితే మార్కెట్ పైకి వెళ్ళిపోద్ది. సో నేనేమనుకున్నా అంటే మార్నింగ్ వేసాను, సో ఇంకా ఖచ్చితంగా నిర్మలా సీతారామన్ గారు న్యూస్ ఇచ్చారు కదా, ఇంకా ఆబ్వియస్లీ మార్కెట్ పైకి వస్తుంది అని చెప్పేసి నేను వేసేసాను. సో నేను వేసిన తర్వాత ట్రేడ్ అనేది అగైనెస్ట్ ట్రెండ్ అయిపోయింది. సో నాకు హ్యూజ్ లాస్ వచ్చింది. ఒక్కసారిగా మార్కెట్ రివర్స్ వచ్చేసి పుట్ సైడ్ ఎక్కువ ఛాన్స్ వచ్చాయి. పుట్ సైడ్ మంచి ప్రైజ్, మంచిగా ప్రాఫిట్ తీసుకున్నారు. సో నాకు హెవీ లాస్ వచ్చింది. ఇంక నేను లాస్ట్లో ఇంకేం చేయలేదు, హీరో కోసం వదిలేశాను. సో దాంతో లాస్ వచ్చేసింది. సో నెక్స్ట్ డే అరౌండ్ 30K. సో నెక్స్ట్ డే అరౌండ్ 30K ఎలా లాస్ వచ్చింది. సో ద నెక్స్ట్ డే వచ్చేసి యుఎస్ సిపిఐ డేటా వచ్చింది, ఇక్కడ చూపిస్తాను. సో నెక్స్ట్ డే మే 15th వచ్చేసి మనకు ఆ రోజు వెన్స్డే, ఆ రోజు నైట్ వాళ్ళ యుఎస్ సిపిఐ డేటా వచ్చింది. మనకు 16th థర్స్డే నిఫ్టీ ఎక్స్పైరీ రోజు మనకి ఇది మన మార్కెట్ మీద ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. సో సిపిఐ డేటా ఎక్స్పెక్టేషన్స్కి మీట్ అవుతూ వచ్చిందనమాట. సో ఆబ్వియస్లీ యుఎస్ మార్కెట్స్ పాజిటివ్ ఉండే ఆ రోజు, మన నిఫ్టీ కూడా పాజిటివ్గా ఉంటుంది. సో నేనేం చేశాను, సో నా దగ్గర అమౌంట్ లేకుండా ఫ్రెండ్ దగ్గర అప్పు చేసి, సో ఇమీడియట్గా నేనేం చేశానంటే ఆ రోజు సేమ్ మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అవుతానే కాల్ సైడ్ వేసేసాను. సో నేను కాల్ సైడ్ ఎప్పుడైతే వేసానో సో ట్రెండ్ అనేది రివర్స్ అయింది ఫ్రెండ్స్. నాకు గుర్తుండి 22,250 కాల్ వేసాను. సో మీకు చూపిస్తాను ట్రెండ్ ఎలా రివర్స్ అయిందో. ఇక్కడ చూడండి. సో ఆ రోజు 16th, ఇక్కడ చూడండి 16th మే మార్కెట్ మామూలుగా మార్నింగ్ ఇలా నేను ఇక్కడ ఈ లెవెల్లో 22,250 రేంజ్లో నేను వేసాను. ఇక్కడ నుండి మార్కెట్ కంప్లీట్గా రివర్స్ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఇక్కడికి వస్తానే నా క్యాపిటల్ జీరో అయిపోయింది. నా దగ్గర ఇంకేం లేదు, హీరో కోసం వదిలినా కానీ బట్ రాలేదు. బట్ నా బ్యాడ్ లక్ లాస్ట్లో ఏంటంటే, లాస్ట్లో అప్పుడు నా 22,250 ప్రీమియం అనేది 5లో ఉన్నది, నేను స్టాప్ లాస్ 4లో పెట్టా. అది 3.70కి వచ్చి ఒక్కసారిగా 200కి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. చూడండి, ఒక్కసారిగా ఒక 1 అవర్లో 15 minutes 30 minutes 15 minutes 30 60 1 అవర్లో చూడండి ఎంత దూరం వెళ్ళిపోయిందో. 22,055 నుంచి 22,400 వరకు వెళ్ళింది. సో 350 points 1 అవర్లో ర్యాలీ అయిపోయాయి. సో నేను అప్పుడు హీరో స్టాప్ లాస్ పెట్టుకుని వదిలేసి ఉంటే నా ప్రాఫిట్ ఈ 30,000 లాస్ కవర్ అయిపోయి ఇంకొక 50,000 నాకు ప్రాఫిట్ ఉండేది. సో ఇలా నేను ఈ 3 days ద బిగ్గెస్ట్ మిస్టేక్స్ మేలో చేశాను. బట్ బై ఎండ్ ఆఫ్ ద డే నేను 50,380 లాస్లో నేను ఎండ్ చేశాను ఈ మంత్. మే 2024 ప్రాఫిట్ అండ్ లాస్ టోటల్ 50,000. సో మై మిస్టేక్స్. సో నా మిస్టేక్స్ ఏంటంటే నాట్ ప్లేసింగ్ స్టాప్ లాస్ ఆర్డర్స్. సో నేను ఆ 3కి స్టాప్ లాస్ ఆర్డర్స్ ఏం పెట్టలేదు, ఎందుకంటే అవి న్యూస్ ఈవెంట్ సిపిఐ డేటా ఒకటి, నిర్మలా సీతారామన్ గారి న్యూస్ వచ్చిందని ఏదో సోషల్ మీడియాలో చూశాను, ట్విట్టర్లోనో టెలిగ్రామ్లోనో. సో దానివల్ల స్టాప్ లాస్ పెట్టలేదు. సో మీరు బిగినర్స్ కానీ ఆల్రెడీ ట్రేడింగ్లో ఉన్న వాళ్ళు కానీ ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే, ఇలాంటి లాసెస్తో ఎండప్ అవ్వకుండా ఉండాలంటే స్టాప్ లాస్లు పెట్టి మీరు ట్రేడ్ తీసుకోండి. సో ఈవెన్ అది స్టాప్ లాస్ హిట్ చేసినా నో ప్రాబ్లం, బట్ మీకు సమ్ క్యాపిటల్ మీరు సేవ్ చేసుకున్న వాళ్ళు అవుతారనమాట. ఎగ్జిక్యూటింగ్ వితౌట్ చెకింగ్ చార్ట్ అనాలిసిస్ సేమ్ ఫ్రెండ్స్. ఆ రోజు 3 రోజులు నేను చార్ట్ని ఏం అనాలిసిస్ చేయకుండా మార్నింగ్ ఒక వ్యూ పెట్టుకొని డైరెక్ట్ వేసేసాను. ఇది ఒక పెద్ద మిస్టేక్. ఏదైనా మీరు చార్ట్ని అనాలిసిస్ చేయాలి. చార్ట్లు అనాలిసిస్ చేసి దాంట్లో మీరు అనుకున్న ఈ స్ట్రాటజీ ఏదైనా వర్కౌట్ అయ్యే స్ట్రాటజీ ఏదైనా మీరు ఫాలో అవుతుంటే సో దాన్ని బట్టి మీరు ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలి. మిస్అండర్స్టూడ్ ది ఈవెంట్ న్యూస్. సో న్యూసెస్ అనేవి కూడా మనకి ఈవెంట్స్ న్యూస్ చాలా వస్తుంటాయి ఫ్రెండ్స్. సో ఆ న్యూస్ని కూడా మనం అర్థం చేసుకోలేకపోయినప్పుడు ఇలాంటి లాస్లో మనం ఎండప్ అవుతాము. ట్రేడెడ్ అగైనెస్ట్ ద మార్కెట్ ట్రెండ్. ఏ రోజు మనం మార్కెట్ ట్రెండ్కి అగైనెస్ట్గా ట్రేడ్ చేయొద్దండి ప్లీజ్. సో దానివల్ల మనం లాసెస్తో ఎండ్ అవుతాం. ఇది ఒక లెర్నింగ్ పాయింట్ మీ అందరికీ, ఎందుకంటే నా మిస్టేక్స్ చూపించి సో మీరు ఏదైనా సంథింగ్ నేర్చుకుంటారనే ఉద్దేశంతో నేను అన్నీ చూపిస్తున్నాను. మార్కెట్ ట్రెండ్ డౌన్లో ఉంటే మనం దానికి ఆపోజిట్గా వేయకూడదు అనమాట. సో ఈవెన్ ఈరోజు యాక్చువల్లీ చూడండి, సో
ట్రెండ్ యాక్చువల్లీ నిన్న డౌన్ ట్రెండ్ ఉన్నది, చాలామంది కాల్ సైడ్ వేశారు. సో ఇలా ట్రెండ్కి అగైనెస్ట్గా ఏ రోజు మీరు ట్రేడ్ చేయొద్దండి. సో అది బై ఎండ్ ఆఫ్ ద డే లాసెస్తోనే మనం ఇదవుతాము. యావరేజింగ్, సో ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఇదే ఫ్రెండ్స్. యాక్చువల్లీ నేను ఇంత లాస్కి రావడానికి కారణం యావరేజ్ చేశాను. ఇక్కడ మార్కెట్ నా ట్రెండ్కి అగైనెస్ట్కి వెళ్తుంది, బట్ నేను స్టిల్ యావరేజ్ చేయడం, ఇంకా పైకి వస్తే యావరేజ్ చేయడం. ఎందుకంటే స్టాప్ లాస్ పెట్టలేదు, యావరేజ్ చేస్తున్నా. సో బై ఎండ్ ఆఫ్ ద డే ఈ విధంగా లాసెస్కు మిగిలిపోయాం. సో మీ అందరికి నేను చెప్పదలుచుకున్నది ఒకటే ఫ్రెండ్స్, మీరు ట్రేడింగ్లోకి వచ్చినప్పుడు లాసెస్ అనేటివి 100% ఉంటాయి. సో ట్రేడింగ్ చేసే ప్రతి ఒక్కరిలో మీరు మామూలుగా జెరోదా ఓపెన్ చేస్తేనే మీకు ఎమ్మటే ఒక నోటిఫికేషన్ వస్తుంది, అవుట్ ఆఫ్ 190 మెంబర్స్ లాసెస్లో ఉంటారని. సో అది నిజమే. మీకు చాలామంది యూట్యూబ్ ఛానల్లో చాలా వీడియోస్ చూసుంటారు, చాలా ఇదిగా చూసుంటారు. సో ఒక ఎక్స్పీరియన్స్ వస్తేనే కాక మనకు తెలియదు ఫ్రెండ్స్. సో నేను ఈ మధ్య ఎక్స్పీరియన్స్తో, బట్ ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా మన మైండ్ సెట్ అనేది ఒకనొక టైంలో చేంజెస్ అనేది ఖచ్చితంగా అవుతుంది. సో బై ఎండ్ ఆఫ్ ద డే మనం లాసెస్లోనే మిగులుతాము. సో కన్సిస్టెన్స్గా మన మైండ్ని కంట్రోల్గా ఉంచుకొని కన్సిస్టెన్స్గా ట్రేడ్ చేస్తే ప్రాఫిటబుల్ ట్రేడర్ అనేది ఖచ్చితంగా అవుతారని నా నమ్మకం ఉంది. సో నాకు ఇంత లాస్ వచ్చినా కానీ నేను స్టిల్ ఆ కాన్ఫిడెన్స్తో నేను ట్రేడ్ చేస్తున్నాను. సో బై ఎండ్ ఆఫ్ ద డే నా దగ్గర మా అమౌంట్ లేకున్నా కానీ ఫ్రెండ్స్ అలా ఇలా అడ్జస్ట్ చేసుకొని ట్రేడ్ చేసి మళ్ళీ నెక్స్ట్ వీక్ వాళ్ళకి ఇచ్చేయడం. సో సంథింగ్ బై ఎండ్ ఆఫ్ ద డే నేర్చుకుంటూ ట్రేడ్ చేస్తున్నాను. నేను ఆల్మోస్ట్ సమ్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసిన తర్వాత ఇక్కడ బుక్ మై ప్రాఫిట్ అనే యూట్యూబ్ ఛానల్ ఈ మధ్య స్టార్ట్ చేశాను. సో బుక్ మై ప్రాఫిట్ యూట్యూబ్ ఛానల్లో నేను అన్ని వీడియోస్ పోస్ట్ చేస్తుంటాను. మీరు ఇక్కడ చూడండి, మార్కెట్ సెంటిమెంట్తో బ్యాంక్ నిఫ్టీలో ఎలా ట్రేడ్ చేయాలి, హీరో జీరో ఎలా ఐడెంటిఫై చేయాలి, ట్రేడింగ్లో ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయాలు. సో చాలా షార్ట్స్ కూడా చేసి పెట్టాను. సో డబ్ల్యూ ప్యాటర్న్స్ అని, బ్రేక్అవుట్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి, ఇవన్నీ చాలా ఉంటాయి మన ఛానల్లో. కావాలంటే ఒకసారి చూడండి బేసిక్. ఎందుకంటే నేను చాలా స్ట్రగుల్ అయ్యి ట్రేడింగ్లోకి వచ్చి జాబ్ మానేసి చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళి సంథింగ్ నేర్చుకొని నాలాగా మీరు కాకూడదనే ఉద్దేశంతో నేను ఇవన్నీ మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, బుక్ మై ప్రాఫిట్ అని. జస్ట్ దీంట్లో మనము మామూలుగా ట్రేడ్స్ అలా తీసుకుంటామని పెడుతుంటాము. బట్ ప్రతి ట్రేడ్ సక్సెస్ఫుల్ అవుతుందని కాదు, ఇది ఒక లెర్నింగ్ పర్పస్ కోసమే నేను ఇక్కడ పెడతాను. బుక్ మై ప్రాఫిట్ అనే టెలిగ్రామ్ ఛానల్లో మనకు 14 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో ఇది ఓవరాల్గా ఈ మంత్ నేను లాసెస్తో ఎండప్ చేస్తున్నాను. నెక్స్ట్ మంత్ హోప్ ఫర్ ద బెస్ట్ అని మళ్ళీ బిగినింగ్ నుంచి ట్రేడ్ చేయాలనుకుంటున్నాను. సో నెక్స్ట్ మంత్ అట్లీస్ట్ ఈ లాస్ అయినా కవర్ చేసుకొని అట్లీస్ట్ ఒక 10,000 ప్రాఫిట్లో అయినా ఉండాలని నా కోరిక. సో నేను బాగా ట్రై చేస్తాను. సో అలానే మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే వీడియో లైక్ చేయండి. అలానే మనకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, మీ దగ్గర ఏమైనా ఐడియాస్ ఉన్నా నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయొచ్చు. సో ఐఎమ్ రెడీ టు లర్న్. సో వీ ఆల్ సిట్ టుగెదర్ అండ్ లర్న్ సంథింగ్. సో బై ఎండ్ ఆఫ్ ద డే నేను ఆశించేది ఒకటే, మీరందరూ నేను చేసిన మిస్టేక్ చేయొద్దండి. ప్రతి ఒక్కరు మీరు ప్రాఫిటబుల్ ట్రేడర్స్ కావాలంటే ఫస్ట్ నేర్చుకోండి. అప్పులు తీసుకొచ్చి స్టాక్ మార్కెట్లో పెట్టొద్దండి. మనం పెట్టిన అమౌంట్ పోతే మనకేం కాదని అన్నప్పుడే ఆ అమౌంట్తో ట్రేడింగ్ చేయండి. ఈ రోజు కాల్స్ అనేటివి స్టార్టింగ్లో మీరు అంతగా ప్రిఫర్ చేయొద్దండి. సో ట్రెండ్ ప్రకారం ట్రేడ్ చేయండి. అలానే తక్కువ క్వాంటిటీతోనే ట్రేడ్ చేయండి. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. సో గ్రీడీనెస్ పోవద్దు, ట్రేడింగ్లో ఫియర్నెస్ అనేది కూడా ఉండకూడదు. సో ఇవన్నీ మీరు చూసుకొని మీరు ట్రేడ్ చేసి ప్రాఫిటబుల్ ట్రేడర్ కావాలని నేను కోరుకుంటున్నాను. సో ఫర్దర్గా మన యూట్యూబ్ ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ చేస్తాను. నా ఎక్స్పీరియన్స్ అంతా షేర్ చేయాలనుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా